నమస్తే. సెన్సేషనల్‌గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పెల్లెట్ గన్స్‌ని ఎందుకు వాడారు? సీజేపీ ప్రొటెస్ట్‌లో పెల్లెట్ గన్స్‌ని ఎందుకు వాడారు? పెల్లెట్ గన్ పై పెల్లెట్ గన్స్‌ని ఎందుకు వాడారు? అంటే పెల్లెట్ గన్స్ అంటే ఒక పెద్ద తుపాకీ, ఒక చిన్న గోళీల్లాగా గుండ్లుంటే అవి తీసుకొని కొట్టారనమాట. కాలిస్తే ఒకేసారి 5, 6 వేలు గుద్దుకుంటాయి కదా! అవి పెల్లెట్. ఆ పెల్లెట్ గన్స్‌ని ఎందుకు వాడారు అని సుప్రీంకోర్టులో ఒక అతను కేసేసాడు నిన్న. సుప్రీంకోర్టు ఆ విచారణ చేయడానికి దాన్ని యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే పాపం ఆయన అసలు ఇది పుట్టిందే సీజేఐ గారు కాక్రోచ్లు అన్నాడని చెప్పి, మళ్ళీ మొన్న మాకు టైం లేదు వీడియోలు చూడటానికి అన్నాడని చెప్పి, ఈ రెండు బాగా ట్రోల్ అయిన తర్వాత ఇంక లాభం లేదని వాళ్ళు ఈ కేసుని తీసుకున్నారని నాకు ఒకటి అర్థమైంది. పిటిషనర్ ఏమడుగుతున్నాడంటే, మీరు ఈ భారతదేశంలో ఈ పెల్లెట్ గన్స్ని మీరు బ్యాన్ చేయండి. ఈ యొక్క ఎప్పుడైనా సరే ఈ ప్రొటెస్టులు, ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు పెల్లెట్ గన్స్ వాడతారు. దాంట్లో గోళీలు వేసేదన్నా గోళీలు వేసుకొని కొడతారు, గోళీలు వేసి కొడతారనమాట వాళ్ళు. చాలా ఫాస్ట్గా వచ్చి తగులుతాయి, బుల్లెట్ లాగా ఉంటాయి. మనిషిని చంపవు కానీ ఒక శరీరంలోకి వెళ్ళి అలా ఉండిపోతాయి కొన్ని. ప్రాణాంతం కాదు కానీ బాగా ఇబ్బంది పడతాయి అనమాట. సర్జరీలు అవన్నీ చేయాల్సి వస్తుంది అవి తగిలినాయంటే. సో ఆ పెల్లెట్ గన్స్ వాడారని చెప్పేసి మీరు దాన్ని బ్యాన్ చేయండి, లేదా అసలు డీకమిషన్ వేయండి, మొత్తం మీద తీసేసేయండి, దాన్ని మొత్తం సంపూర్ణంగా భారతదేశం నిషేధించిన ఒక అతను కోర్టు కేసాడు. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు తీసుకుంది. అది ఓకే. అసలు ఎందుకు ఎక్కడెక్కడ రాజ్యాంగ విరుద్ధంగా పెల్లెట్ గన్స్ వాడారని వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని వేసాడు అతను. మోరోవర్, ఎవరెవరైతే ఈ పెల్లెట్ గన్స్ వల్ల సఫర్ అయినటువంటి వాళ్ళు, ఈ విద్యార్థులు గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వమని వేసాడు కోర్టుల కేసు అతను. వాళ్ళందరికీ మెడికల్ ట్రీట్మెంట్ మొత్తం కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని దీని యొక్క కోర్టు కేసు. సో దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది దాన్ని, అతను ప్లీ అయ్యగానే. ఓకే, అక్కడ ఇద్దరు యాక్చువల్గా ఫైల్ చేశారు. వాళ్ళిద్దరు కూడా మొన్న 29 జూలై ఎప్పుడైతే ఇది జరిగిందో దాని 20వ తారీఖున ఇది జరిగింది కదా, అక్కడ బాధితులైన ఇద్దరు వేశారు కోర్టులో. దాంట్లో ఫార్మర్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ యశోవర్ధన్ ఆజాద్ అనే వ్యక్తి వన్ ఆఫ్ ది పిటిషనర్గా ఉండి వేసాడు అనమాట. సో కొంతమంది ప్రొటెస్టర్సు, ఐ విట్నెస్లు, మెడికల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తుంది వాళ్ళు ఆ పెల్లెట్ గన్స్ వాడారని. కానీ పోలీసులు చెప్తున్నారు మేము వాడలేదని. మేము పెల్లెట్ గన్స్ వాడలేదు, మేము ఓన్లీ కర్రలు తీసుకొని కొట్టేవని ఢిల్లీ పోలీస్ చెప్తుంది. బట్ చాలామంది చొక్కా ఇప్పు తీసి చూపించారు కదా, ఇదిగో చూడండి నాకు మొత్తం కూడా ఈ గోళీలు వచ్చి తగిలినాయి మాకు, మొత్తం ఒక అతను కన్ను పోయింది అని చెప్పాడు, నాకు కన్నులు తగిలింది ఆ గోళీ వచ్చి అని చెప్పి ఒక అతను వీడియో పెట్టాడు కదా, అబద్ధం చెప్తున్నారు పోలీసులు అని. సో ఆ వీడియోలు మొత్తం మీద తీసుకెళ్ళి కోర్టు వేసాడు ఒక అతను. సో ఇంజ్యూరీస్ అన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ ఇంజ్యూరీ పెల్లెట్ గన్ ద్వారా జరిగిందనేది ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చెప్పాయి అని చెప్తున్నాడు. సరే, ఇది విషయం. అసలు ఈ పెల్లెట్ గన్స్ ఎందుకు వాడతారు అని అంటే, షార్ట్ గన్స్ అంటారు వాటిని. ఈ మన ఫైరింగ్ క్యాట్రిడ్జ్లో బుల్లెట్కు బదులు గోళీలు పెడతారు, అంత సింపుల్గా చెప్పాలంటే. బుల్లెట్ అయితే ఇట్లా ఉండేది, తక్కని లోపలికి వెళ్ళిపోద్ది, ప్రాణాంతకం, రక్తం బయటకు వచ్చేసి చచ్చిపోతావు బుల్లెట్ తగిలితాయి. ఈ పెల్లెట్ గన్ ఏంటంటే గోళీ కాబట్టి తక్కని శరీరంలోకి పిన్నిస్లకు గుచ్చుకోదు, బట్ బలంగా తగిలిద్ది పోయి. కళ్ళుకు తగిలినా కళ్ళు పోతాయి, ఎక్కడన్నా హార్ట్ ఆ ఏరియాలో జరిగినా సరే టక్కన డీప్ వూండ్స్ జరుగుతాయి. ఏమంటే డీప్గా దెబ్బ తగిలిద్ది బాగా లోపల ఇంటర్నల్గా. రేర్ కేసెస్లో చచ్చిపోతారు. మరి ఇది ఇక్కడ తగిలి ఆ గోళీ వచ్చి ఇక్కడ తగిలి రేర్ కేసులో చచ్చిపోతారు, జనరల్గా చచ్చిపోరు అనమాట. కాబట్టి పోలీసులు అంటారు మేము కంట్రోల్ చేయడానికి ఇదే వాడుతూ ఉంటారు, దాన్ని మీరు వాడటానికి లేదని కోర్టుకు వేశాడు. ఇది జరిగింది. ఓకే, అయితే నిన్న ఇంకోటి కూడా జరిగింది. వీళ్ళందరినీ కేసు విత్డ్రా చేసుకోమన్నారు. కేసు విత్డ్రా చేసుకుంటాం, గవర్నమెంట్ ఏం చెప్పింది, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతోటి మేము కేసు విత్డ్రా చేసుకుంటాం అన్న, విత్డ్రా చేసుకోవాలి, ఎఫ్ఐఆర్లు మొత్తం క్యాన్సిల్ చేయాలి అని కదా. వాళ్ళ
అగ్రిమెంట్ అదే కదా! విత్‌డ్రా చేయాలని కదా! ఉత్తరప్రదేశ్‌లో ఈ జునైద్ ఫ్యామిలీని, జునాద్ భాయ్ అనేటువంటి ఫ్యామిలీని, వాళ్ళ సిస్టర్స్‌ని, ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. కొంతమంది పిల్లలు ఇంకా జైల్లో ఉన్నారు. వాళ్ళు నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు. మేము మళ్ళీ ఉద్యమం మొదలెడతాము. మీరు మాట తప్పారు. మోడీ గవర్నమెంట్ మాట తప్పింది. మీరు ఎఫ్ఐఆర్ తీసేస్తామన్నారు కదా! ఎందుకు తీసేయలేదని వాళ్ళు అన్నారు. అప్పుడు ఈ అస్సాం గవర్నమెంట్ నిన్న విత్‌డ్రా చేస్తున్నామని చెప్పింది అస్సాం గవర్నమెంట్. ఈ అస్సాంలో ఇంకొక విషయం కూడా జరిగింది. అస్సాం మినిస్టర్ కూతురు ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొంది. అస్సాంకి సంబంధించిన ఒక మినిస్టర్ కూతురు ప్రొటెస్ట్‌లో పాల్గొందని ఆ అమ్మాయి వీడియో విపరీతంగా తిరిగింది. మినిస్టర్ అంటే అక్కడ అస్సాంలో బీజేపీ అలయన్స్ గవర్నమెంట్. అంటే బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ మినిస్టర్‌గా ఉన్న అతని కూతురే వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్‌లో పాల్గొంది నీట్ విద్యార్థుల తరపున. బాగా ట్రోలింగ్ చేశారు. వాళ్ళ ఫాదర్ చెప్పాడు, ఆ అమ్మాయి పెద్దదయింది. వన్స్ దే ఆర్ మేజర్ మనం వాళ్ళకి వదిలేయాలి. మన పొలిటికల్ ఐడియాలజీని పిల్లల మీద వేయకూడదు. అది విద్యార్థుల సమస్య కాబట్టి ఆ అమ్మాయి పోయింది. మా గవర్నమెంట్ అంటే వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా వెళ్ళి స్లోగన్స్ చేసింది బీజేపీకి వ్యతిరేకంగా మినిస్టర్ కూతురు. సో అది ఇష్యూ అయిందనమాట. సరే ఏదైనా అస్సాం గవర్నమెంట్ మేము విత్‌డ్రా చేస్తున్నామని చెప్పారు. బీహార్ గవర్నమెంట్ చెప్పారు మేము ఎఫ్ఐఆర్లు మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తున్నామని. వెస్ట్ బెంగాల్ కూడా చెప్పారని చెప్తున్నారు. చెప్పారు, అది అఫీషియల్‌గా రాలేదు. బట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇంతవరకు పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అరెస్ట్ చేస్తున్నారు. ఈ జునైద్ భాయ్ లాంటి వాడిని తీసుకెళ్లారు. ఫ్యామిలీని మొత్తం వెతుకుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో అతను హంటింగ్ చేస్తున్నాడు. అస్సాము, వెస్ట్ బెంగాల్ అక్కడక్కడ విత్‌డ్రా చేసినా సరే యోగి ఆదిత్యనాథ్ హంటింగ్ చేస్తున్నాడు వాళ్ళని. ఓకే. సో స్టేట్ గవర్నమెంట్ ఏంది అంటే మేము ప్రాసిక్యూట్ చేస్తాము అది ఇది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మేము ఉత్తరప్రదేశ్ వచ్చి రచ్చ చేస్తాము. ఇప్పుడు ఢిల్లీలో చేసాము, ఈసారి లక్నోలో చేస్తాము. మీరు కనుక కేసులు మొత్తం ఇలా కొనసాగితే యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ కోసం అని వీళ్ళు బెదిరిస్తున్నారు. సో అది జరిగింది. ఓకే. అయితే మొత్తం ఎంతమంది మనం లోపలికి వెళ్ళి చూస్తే ఢిల్లీలో 70 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో 70 మందిని అరెస్ట్ చేశారు. బీహార్లో, ఉత్తరప్రదేశ్, అస్సాము యూనిట్లు విత్‌డ్రా చేస్తారు. ఉత్తరప్రదేశ్ చేయలే. సో ఇప్పుడు ఈ జునైద్ భాయ్ అతనేంది, అతను భోజనం పెట్టాడు అందరు వాళ్ళకి. వాళ్ళు భోజనం పెట్టాడని చెప్పేసి వీళ్ళు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏమంటున్నారు, మేము అసలు అతను అరెస్ట్ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు, వాళ్ళ ఊరికి చెప్తున్నారని చెప్తున్నాడు. ఇతను బయటకు వచ్చి చెప్తున్నాడు, మా ఇంటికి వచ్చారు, మా చెల్లెల్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎత్తుకెళ్ళారు, ఎక్కడ తీసుకెళ్ళారో తెలీదు, ఫాదరు మైనర్ బ్రదర్ని తీసుకెళ్ళారు, ఆధార్ కార్డులు సీజ్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ప్లస్ జునైద్ భాయ్ బయటకు వచ్చి చెప్తున్నాడు, మా ఆధార్ కార్డులు మొత్తం జప్తు చేసుకున్నారు. పోలీసులు అంటారు మేం చేయలేదండి. సరే ఏదైనా కొంతమంది ఇండైరెక్ట్గా ఆ పగ సాధించడం మాత్రం జరుగుతుందని ఒకటైతే మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఇప్పుడు ఇవన్నీ కూడా జరగటానికి, ఎఫ్ఐఆర్లు పడటానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి తిరగబడ్డారు పిల్లలు. 150 మంది దెబ్బలు తగిలినాయి. గవర్నమెంట్ ఎఫ్ఐఆర్లు ఎత్తేస్తాము మీరు విరమించుకోండి అంటే విరమించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ స్టేట్స్ కొన్ని ఇస్తే కొన్ని మేము చేయము అని చెప్పి ఇండైరెక్ట్గా ఎంతవరకు కరెక్ట్, అది ఇండైరెక్ట్గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది. సో చాలామంది చెప్తున్నారు, నాలాంటి వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.